ఎట్లా అవుద్దండి ఇది? ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? అవుతుందా? నాకు తెలియక అడుగుతా. చిట్టీల పేరుతో 100 కోట్లు కూడా మోసం చేయొచ్చా? ఏదో ₹1,00,00,000 అంటే సరే అనుకోవచ్చు, 100 కోట్ల అమీర్పేట లాంటిది. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులు నిండా ముంచి నిర్వాహకుడు పరారయ్యాడు. ఏకంగా 100 కోట్లకు పైగా సొమ్ము చెల్లించకుండా ఉడాయించాడు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలం చంద్రలక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 సంవత్సరాల కింద నగరానికి రాగా ప్రస్తుతం బీకేగూడ రవీంద్రనగర్ కాలనీ సమీపాన సి టైప్ కాలనీ నివాసం ఉంటున్నారు. చదువు లేకపోవడంతో పుల్లయ్య కొన్ని నెలలు అడ్డాకూలీగా పనిచేశాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకొని కూలి పని మానేసి 15 సంవత్సరాలుగా చిట్టి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 5 లక్షల నుంచి 50 లక్షలకు చిట్టి నిర్వహించేవాడు. తొలుత గుడిసెల్లో నివాసం ఉన్న పుల్లయ్య కొద్ది కాలంలో కోటీశ్వరుగా మారాడు. పెద్ద భవంతి కట్టేశాడంటండి బాబు. ఈ బిజినెస్ ఏదో బాగుందిగా. చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశ చూపి తన వద్దే ఉంచుకునేవాడు. మళ్ళీ అదే సభ్యులతో చిట్టీలు వేయించేవాడు. దీంతోపాటు తెలిసిన వారి వద్ద వడ్డీ కోట్లు అప్పుగా తీసుకున్నాడు. సుమారు 2000 మంది చందాదారులు ఇతని వద్ద ఉన్నారంటండి. 2000 చిట్టి వేస్తున్నాడు ఇతని వద్ద సుమారుగా. చిట్టీలు కట్టిన వారికి నెల 23 నుంచి 26వ తేదీ వరకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పిన పుల్లయ్య 21నే కుటుంబ సభ్యులతో పరారయ్యాడు. వారు తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం వరకు దాదాపు 700 మందికి పైగా బాధితులు అతడి నివాసం వద్దకు చేరుకొని పరస్పరం గోడు వెళ్లబోసుకున్నారు. కొందరు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. వీళ్ళ లెక్కల ప్రకారం దాదాపు 100 కోట్లు పైగా చెల్లించకుండా పుల్లయ్య ఉడాయించాడు. ఇంకా చాలామంది బాధితులు ఉండటంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. పుల్లయ్య ఇంట్లో నగదు లెక్క పెట్టేందుకు 5 యంత్రాలు కూడా ఉన్నాయని బాధితులు తెలుపుతున్నారు. చిట్టీల వ్యవహారంపై ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సాయంత్రం వరకు బాధితులు తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారంట. ఏమని ఫిర్యాదు చేస్తారు పాపం వాళ్ళు మాత్రం?